బాబాయ్ గారు నమస్తే. నమస్తే. ప్రస్తుతం చూస్తున్నట్టే లోకేష్ గారు ఒక మనిషిని అంటే వేరే కంట్రీలో ఉన్న మనిషిని తీసుకొచ్చి ఇద్దరు ఆడపిల్ల తండ్రి అక్కడ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి అక్కడ పడేసి అలా పడితే అలాగా వర్క్ చేపిస్తున్నారు. అలాంటి వ్యక్తిని ఈరోజు మన ఇండియా తీసుకొచ్చి చాలా మంచి పని చేశారని అంటున్నారు. నిజంగా ఇది మంచి పని అంటారా? అది నిజంగా మంచి పని. అభిప్రాయం ఏంటి? అభిప్రాయం మంచి చేసే పని మంచి ఎవరైనా మంచి అంటారు. ఆయన అక్కడెక్కడో ఇక అగ్ర కంట్రీలో వాడు లేనివాడు పాపం అక్కడ బాధపడుతున్న వాడిని తీసుకురావడం చాలా మంచి పని. మంచి అని ఒప్పుకుంటారు ఎవడైనా. అదే ఆ వీడియో అనేది గతంలో జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఉంది కదా, అప్పుడు ఎందుకు జగన్ గవర్నమెంట్ తేలకపోయింది? జగన్ గవర్నమెంట్ అది వాళ్ళకి అప్పుడు ఇన్ఫార్మ్ చేయలేదు. వాళ్ళు తెలిసారు, అది చెప్పారు అప్పటికి రిలీజ్ అయింది. ఎందుకు అంటే సోషల్ మీడియా ఎందుకు పట్టించుకోలేదు అలాంటి వ్యక్తుల కోసం? సోషల్ మీడియా అంటే వాళ్ళు తెచ్చినప్పుడు కూడా వాళ్ళు కూడా చాలామంది తెచ్చారుగా. ఆ టైంలో కూడా విదేశాల నుంచి బయటికి చాలామంది తెచ్చారు కదా నాన్న. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇప్పుడు జరుగుతున్న గొడవల వల్ల అంటే రౌడీ రాజ్యం వచ్చింది. గతంలో కూడా జరిగిన ఎలక్షన్ల పరంగా కానీ అంటే ఏది జరిగినా కూడా రౌడీ రాజ్యం వచ్చిందని అంటున్నారు. దాని గురించి మీ అభిప్రాయం? అది జనానికి తెలుసు కదన్న. ఇప్పుడు 26 మటర్లో ఎన్నో జరిగినాయి అంట. ఇది వచ్చి వీళ్ళకి వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్ని రోజులు? ఇలా పొద్దున్న జగన్ ఏం చెప్పాడు? 26 మటర్లు జరిగినాయి, దీని గురించి ఎవరిని పట్టించుకునేవాడు ఉన్నారా అన్నాడు. పవన్ కళ్యాణ్ వచ్చి నేను అది చేస్తాను ఇది చేస్తాను, మరి 26 మటర్ల గురించి ఏం మాట్లాడతాడు ఆయన? సో ఈ 35 రోజుల్లోనే ఇలా జరుగుతున్నాయని దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే ప్రజల్లో అనేది కాదు, కరెక్ట్ కాదు. నిన్న ఎంపీ గారు ఒక ఆయన గెలిచిన చోట ఆయన ఎంపీ చోటకి వెళ్తుంటేనే ఆయన వెళ్ళలేదు తిరుపతిలో. అది మంచి పాలన జరుగుతుందంటారా మీరు మీ అభిప్రాయంలో? ఇప్పుడు ఆయన జరిగే వేరంలో అతను ఎవరినో సాగుకొట్టారు, చంపేశారు సాహిబ్ గారిని ఎవరినో ఒక అతన్ని. అతను చంపేయడానికి ఆయన పరామర్శించడానికి ఎందుకు పోనేలేదు పోలీసు వాళ్ళు? అది రౌడీ రాజ్యం కాదా? అది కరెక్ట్ కాదా? అది వెళ్ళడానికి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు? పోలీసు వాళ్ళు ఎందుకు సహకరించలేదు? అది కరెక్టేనా? ఇప్పుడు ఆ పార్టీ ఈ పార్టీ అని సమస్య కాదు. నేను గొడవలు ఆగట్లేదు అంటారు. అది నేను అనేది మంచి పరిపాలన చేయాలి. ఎక్కేవు చక్కగా ఉంది, నువ్వు కూడా మంచి పరిపాలన చేస్తాను అన్నావు, నువ్వు చెయ్యి, ప్రశ్నించు. ఏదని దాని గురించి ఒక మాట మాట్లాడలేదా నువ్వు ఇంతవరకు? నీకు పరిపాలన మంచి పరిపాలన చేస్తానంటే నీ అభిప్రాయం అలాగే? ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలా ఉంది? ఏ పార్టీ వచ్చినా కూడా ఎందుకు గొడవలు జరుగుతూనే ఉంటుంది? ఎందుకు ఈ పార్టీ కాదు ఇది చెప్పట్లా అన్న. వాళ్ళు ఏదో పథకాలు ఇస్తుంటేనేమో బేవర్సాలు అయిపోతారు, అదైతే గంజాయి అమ్ముతున్నారు. మరి ఉచిత అన్నం పెడితే వీళ్ళందరూ పనులు చేస్తారా? ఇప్పుడు కష్టపడేవాడు కష్టపడతాడు కదా, ఈ బేవర్సకు పెట్టి తిరగరా? ఇప్పుడు గంజాయి అమ్మరా? ఇంతకుముందు ప్రభుత్వాలు గంజాయి పండించింది ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీలు పండించింది ఎవరు? ఇదన్నా తెలీదా జనానికి? మాట్లాడే విధానం కరెక్ట్గా ఉండాలి. ఎక్కిన ఎవరైనా ప్రజల కోసం చేయాలి. మంచి పని చేసే వాళ్ళు కావాలి. మంచిని మాట్లాడాలి, చెడ్డగానే మాట్లాడాలి. ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ చెప్పలేరు మీరు? ఈ గవర్నమెంట్ అని కాదు, నాకు తెలిసినంతవరకు ఆ గవర్నమెంటే బాగుంది. ఈ గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ బాగుంది. ఈ గవర్నమెంట్ లో ఏంటంటే ఇలా పొత్తులు కుదరట్లా, 4 అయ్యాలి, ఒకటి పెత్తనం సాగదు. ఇది ఆయన గారు చెప్పింది ఈయన గారు చేయడు, ఈయన గారు చెప్పింది ఆయన గారు చేయరు. ఇప్పుడు చేయాలని వాళ్ళకి అభిప్రాయం ఉన్నా వీళ్ళు చేయనీరు. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి కులాభిప్రాయాలు ఎక్కువ. థ్యాంక్ యూ. ఓకే.